హలో నమస్తే. నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్లో గడిచిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా, ఇప్పుడు జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వినిపించిన పేరు, బాగా చర్చించిన పేరు, బాగా విమర్శలు ఎదుర్కొన్న పేరు, బాగా ఇక్కడ ప్రచారంలో ఉన్న పేరు ప్రశాంత్ కిషోర్. ఆంధ్రప్రదేశ్లో గడిచిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల స్ట్రాటజిస్ట్గా పనిచేశారు అధికారికంగా. ఆన్ డయాస్ జగన్మోహన్ రెడ్డి ప్రశాంత్ కిషోర్ని మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు శ్రేణులకు పరిచయం చేస్తూ ఈయన మన పార్టీ కోసం స్ట్రాటజిస్ట్గా పనిచేయబోతున్నాడు పరిచయం చేశారు. వేరేజ్ 2024 ఎన్నికలకు వచ్చేసరికి ఆయన తెలుగుదేశం పార్టీ కోసం పనిచేశారు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఆయన తీసుకొచ్చి ఈయన తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్నారని పరిచయం చేయకపోయినప్పటికీ, ప్రశాంత్ కిషోర్ తనకు తానుగా ఎక్కడ తాను తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్నారని చెప్పకపోయినప్పటికీ, ఆయన ముసుగేసుకొని తెలుగుదేశం పార్టీ కోసం పనిచేశారు. ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులందరికీ తెలుసు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకత్వం మొత్తానికి తెలుసు. తెలుగుదేశం పార్టీ టిక్కెట్ల పంపిణీలో కూడా ప్రశాంత్ కిషోర్ పాత్ర ఉంది. మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు ప్రస్తుతం ఒంగోలు నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పార్లమెంటుకు పోటీ చేస్తున్న మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు ఓపెన్గా మీడియాతో చెప్పిన మాట, ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడు గారు ఒత్తిడి చేయడం వల్ల నేను పోటీ చేస్తున్నాను, అదర్వైజ్ మా అబ్బాయితో పోటీ చేద్దాం అనుకున్నాను అని ఓపెన్గా చెప్పారు. సో ప్రశాంత్ కిషోర్ ఇంకా దాక్కుని తెలుగుదేశం పార్టీ కోసం నేను పని చేయట్లేదు అంటూ చెప్తున్న మాటల్ని ఎవరు కూడా బిలీవ్ చేసే పరిస్థితి ఉండదు. అయితే ప్రశాంత్ కిషోర్ గడిచిన 2 నెలలుగా ఒక ఎన్నికల స్ట్రాటజీలో భాగంగా తాను తెలుగుదేశం పార్టీ కోసం పని చేయట్లేదు అని చెప్పుకుంటూనే తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది ఇలాంటి ఒక ప్రచారాన్ని చేస్తూ వచ్చారు. సో దీని ద్వారా ఆయన ఆంధ్రప్రదేశ్లో ప్రజల మైండ్ని మార్చాలనుకున్నారు. గతంలో వైసీపీనే గెలిపించిన, వైసీపీ కోసం పనిచేసిన ప్రశాంత్ కిషోరే వచ్చి ఇప్పుడు వైసీపీని ఓడిపోతుందని చెప్తున్నాడంటే నిజంగానే వైసీపీ ఓడిపోతుందేమోనని 1%, 2% అటు ఇటుగా ఉన్న ఓటర్లు, న్యూట్రల్స్ ఏమన్నా బెండ్ అయిపోయి తెలుగుదేశం పార్టీకి ఓటేస్తారు అనేది ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీ. దానిలో భాగంగానే ఆయన ఎన్నికలకు ముందు ఎక్కడో నేషనల్ ఛానల్స్తో ఎక్కడో మాట్లాడుతున్నప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన తీసుకొచ్చి మరీ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నారు అంటూ చెప్తూ వచ్చారు. ఈ మధ్య హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న ఒక యూట్యూబ్ ఛానల్లో కూడా ఎన్నికల కోణంలోనే ఆయన ఆల్ ఆఫ్ సడన్ స్క్రీన్ మీద ప్రత్యక్షమైపోయి ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలవబోతోంది, వైసీపీ ఓడిపోబోతుంది అంటూ చెప్పారు. సో ఇవన్నీ కూడా ఎన్నికల్లో టీడీపీకి ఓట్లు పడేలా చేయడం కోసం, ఎన్నికల్లో టీడీపీని గెలిపించడం కోసం. సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎన్నికల ముగిసిన తర్వాత ప్రశాంత్ కిషోర్ కనపడట్లా. ఎన్నికల ముగిసి 48 గంటలైంది. ఆయన చెప్పిన తీర్పు ప్రజలు ఇచ్చారా లేదా? ఆంధ్రప్రదేశ్లో కూటమి గెలవబోతుందా లేదా? ఆంధ్రప్రదేశ్లో కూటమి గెలిచే అవకాశం ఉందా లేదా? ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసలు అవకాశాలే లేదా, ఉన్నాయా లేవా? ప్రశాంత్ కిషోర్ గారు అంచనా వేసినట్లు, ప్రశాంత్ కిషోర్ గారు చెప్పినట్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైసీపీని తిరస్కరించారా లేదా? ఒక ట్వీటో ఒక మాటో ఎక్కడ కనపడట్లా. యూజువల్గా ఆయన ఇటువంటి వాటిలో పెద్దగా ఆలస్యం చేయరు, ఇమీడియట్గా వచ్చి రెస్పాండ్ అవుతారు. అటువంటి ప్రశాంత్ కిషోర్ హైదరాబాద్ ఖాళీ చేసి వెళ్ళిపోయినట్లుగా సమాచారం. ఆయన హైదరాబాద్లో ఉండి తెలుగుదేశం పార్టీ కోసం స్ట్రాటజీస్ చేస్తూ వచ్చారు. బట్ ఎన్నికల అనంతరం ఆయన హైదరాబాద్ నుంచి ప్యాకప్ చెప్పారు అంటూ ప్రచారం జరుగుతోంది. సో ఆ ప్రచారం నిజమో కాదో పక్కన పెడితే ప్రశాంత్ కిషోర్ సైలెంట్గా ఉన్నారు. ప్రశాంత్ కిషోర్ ఎక్కడున్నారు? ప్రశాంత్ కిషోర్ ఏమనుకుంటున్నారు రిజల్ట్ పైన? ప్రశాంత్ కిషోర్ ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? ఇది ఇప్పుడు చర్చ. ఆయన బయటకు వచ్చి కూటమి గెలుస్తుంది అని ఇప్పుడు మాట్లాడిన మాటకి వ్యాలిడ్ ఉంటుంది. ఎందుకంటే ఎన్నికలకు ముందు చెప్పడం వేరు, ఎన్నికల్లో ఆయన తప్పించుకోవడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. ఎన్నికల్లో ప్రజలు ఆ రోజు పొద్దున ఇలా అనుకున్నారు, సాయంత్రం ఇలా అనుకున్నారు, ఇంకేదో పని చేసిందని చెప్పి తప్పించుకోవడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది రిజల్ట్ వచ్చిన తర్వాత. వేరేజ్ ఎన్నికలు ముగిసిన తర్వాత ఆయన్ని చెప్పేది వ్యాలిడ్గా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎన్నికలు చెప్పిన తర్వాత ఆయన చెప్పిన దానికి 4వ తారీఖు రిజల్ట్లో వచ్చిన ఫలితానికి సంబంధం లేకపోతే ప్రశాంత్ కిషోర్కు సంబంధించి అంతో ఇంతో ఇంకా ఏమన్నా ఉన్న క్రెడిబిలిటీ కాస్త అధపాతాళానికి పడిపోతుంది. సో దానిలో భాగంగానే దానికి భయపడే ప్రశాంత్ కిషోర్ దాక్కున్నారు. ప్రశాంత్ కిషోర్ బయటకు రావట్లేదు, ప్రశాంత్ కిషోర్ దీనిపైన రెస్పాండ్ అవ్వట్లేదు అనేది బయట జరుగుతున్న ప్రచారం. ఆ ప్రచారానికి బలాన్ని చేకూరుస్తూనే ఆయన ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్లో కూటమి గెలుస్తుందని కానీ, వైసీపీ ఓడిపోతుంది కానీ, ఆంధ్రప్రదేశ్లో అసలు ఏం జరిగిందని, ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ ట్రెండ్ ఎలా ఉందని కానీ ఎక్కడా ఒక మాట కూడా మాట్లాడే ప్రయత్నం చేయలేదు. సో ప్రశాంత్ కిషోర్ మౌనం వైసీపీ గెలుపుకు సంకేతమా, లేకపోతే ప్రశాంత్ కిషోర్ మౌనం ఆయన ఎన్నికల స్ట్రాటజీలో భాగమా? ఎన్నికల స్ట్రాటజీలో భాగమని అనుకోవడానికి సంబంధించిన ఆస్కారం లేదు, ఎన్నికలు ముగిశాయి. సో ఇప్పుడు ఆయన స్ట్రాటజీ ఏంటి అనేది కూడా అర్థం కాని పరిస్థితి ప్రస్తుతం కనపడుతోంది.